హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎంసీ ఫ్యాక్ట్స్. మహాభారతం ఎపిసోడ్ 17 ముందు భాగంలో మాట్లాడుకున్నట్టు భీమసేనుడు ప్రజల కష్టాలను తెలుసుకొని బకాసురుణ్ణి చంపేశాడు. మహానుభావులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతూ ఉంటుంది. ఆ రకంగానే పాండవులు యాకచక్రపురం రావటం వల్ల ఆ ఊరి వారందరికీ ఎంతో మంచి జరిగింది. అలా పాండవులు ఎంతో కాలం పాటు ఆనందంగా ఆ ఊరిలోనే గడిపారు. అప్పుడే పాంచాల దేశం నుండి ఓ విప్రుడు యాకచక్రానికి వచ్చాడు. అదే ఊరిలో కుంతీదేవి అతిథి సత్కారాలతో ఆయనను గౌరవించింది. ఆ విప్రుడు పాండవుల వేద ధనుర్వేద నైపుణ్యాన్ని తెలుసుకున్నాడు. అమ్మా కుంతీదేవి, నీ కుమారులు వేద ధనుర్వేదములు తెలిసిన వారు కనుక ఒక విషయం చెబుతున్నాను, విను. అది బహుశా మీ కుమారులకు కూడా ఉపయోగపడవచ్చేమో. అదేమిటంటే, పాంచాల రాజ్యంలో ద్రుపద మహారాజుకి యజ్ఞగుండంలో నుంచి ఒక కుమారుడు, ఒక కూతురు జన్మించారు. ఆ కూతురికి ఇప్పుడు స్వయంవరం ఏర్పాటు చేస్తున్నారు. కులవృత్తులతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఆ స్వయంవరంలో పాల్గొనవచ్చు అని చెప్పాడు. దాంతో ధర్మరాజు ఆశ్చర్యంతో, ఏమిటి, ద్రుపద మహారాజుకి శిఖండి అనే ఓ కుమారుడు ఉన్నాడని తెలుసు, కానీ కొత్తగా మరో కొడుకు అలాగే ఓ కూతురు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. దానికి ఆ విప్రుడు, ద్రుపద మహారాజు ద్రోణుడి స్నేహితుడు, అలాగే మహాపరాక్రముడు కూడా. కానీ అర్జునుడనే ఓ వీరుడు ద్రుపదుడిని బంధించి ద్రోణుడి కాళ్ల మీద పరవేశాడు. ఆ అవమానంతో ద్రుపదుడు రాజ్యాన్ని మంత్రుల చేతిలో పెట్టి భార్య కోకిలాదేవితో అడవులకు వెళ్లిపోయాడు. ఆ అడవిలో యాజుడు, ఉపయాజుడు అనే ఇద్దరు అన్నతమ్ములు ఉన్నారు. అందులో ఉపయాజుడిని కలిశాడు ద్రుపదుడు. ఓ మహాత్మా, నేను నీకు 1,00,000 గోవులు ఇస్తాను, నాకు ఓ సహాయం చేసి పెట్టండి. నా మిత్రుడు ద్రోణుడు నన్ను బంధించి అవమానించాడు, అందుకు ఆ ద్రోణుణ్ణి చంపే వీరుడు నాకు కావాలి. అలాగే అర్జునుడు యుద్ధంలో నన్ను ఓడించి ద్రోణుడి దగ్గర పరవేశాడు, అటువంటి ఆ అర్జునుడు నాకు అల్లుడు అవ్వాలి. అందుకోసం నాకు ఓ కూతురు కూడా కావాలి. ఇప్పటికిప్పుడు భార్యతో ఓ కొడుకు కూతుర్ని కంటూ ఉంటే అది ఆలస్యమైపోతుంది. కాబట్టి నాకు యవ్వనంతో ఉన్న ఒక కొడుకు కూతురు కావాలి అని చెప్పాడు. దానికి ఆ ఉపయాజుడు, ఓ రాజా, నీవు భక్తితో అడిగుంటే నీ కోరిక నెరవేర్చేవాణ్ణి, కానీ నీవు నన్ను డబ్బుతో కొనాలని చూశావు. నేను అటువంటి రకమైతే కాదు, కాబట్టి నేను దీనికి ఒప్పుకోను అని తిరస్కరించాడు. దాంతో ద్రుపదుడు పదే పదే ఉపయాజుడి వెంటబడుతూ వేడుకున్నాడు, కానీ ఆయన ఒప్పుకోలేదు. అలా 1 సంవత్సరం గడిచింది. నా కోరిక తీర్చకపోతే చచ్చిపోతానంటూ ద్రుపదుడు ఉపయాజుడితో వేడుకున్నాడు. దాంతో ఉపయాజుడు చిన్నగా నవ్వి, ఓ రాజా, నేను నీ కోరిక తీర్చలేను, కానీ ఇదే అడవిలో మా అన్న యాజుడు ఆశ్రమం కట్టుకొని నివసిస్తుంటాడు. ఒకరోజు ఆయన అడవిలో ప్రయాణిస్తుండగా ఓ చెట్టు నుండి ఓ ఫలం నేలరాలింది. పండు కనబడగానే దాన్ని తీసుకొని తిన్నాడు మా అన్న. అప్పుడే మా అన్న యొక్క గుణం నాకు అర్థమయ్యింది. ఋషులు అన్నవారు ఓ ఫలం కనపడగానే దాని యొక్క మంచి చెడులు గమనిస్తారు, అంతేగాని రుచి కోసం కనబడిన ఫలాన్ని గుడ్డిగా నోట్లోకి వేసుకోరు. కానీ మా అన్న ఫలం మీద కోరిక చూపాడు తప్ప దాని యొక్క మంచి చెడులను గ్రహించలేదు. అప్పుడే నాకు అర్థమైనది, మా అన్నకి కోరికలు ఎక్కువే అని. కాబట్టి నీవు ఇస్తానన్న ధనమును మా అన్నకు చెప్పు, ఆయన దానికి ఆశపడి ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాడు అని చెప్పాడు. దాంతో ద్రుపదుడు అన్న యాజుడి వద్దకు వెళ్లి ద్రోణుణ్ణి చంపే కొడుకు, అర్జునుణ్ణి పెళ్లాడే కూతురు కావాలంటూ వేడుకున్నాడు. దాంతో యాజుడు ఉపయాజుడి సహాయముతో ఓ అద్భుతమైన యాగమును చేశాడు. ద్రోణుణ్ణి చంపే వీరుడు జన్మించుగాక అని పలకగా ఆ యజ్ఞము నుండి సహజ కవచ కుండలాలు ధరించి ఓ ధనస్సు చేత పట్టుకుని మహా తేజస్సు గల వీరుడు పుట్టుకొచ్చాడు. పుట్టగానే కవచములు ధరించి అగ్నివలే మెరుస్తున్నందువల్ల ఆ వీరునికి దృష్టద్యుమ్నుడు అని నామకరణం చేశారు. మరోసారి ఆ యజ్ఞములో నెయ్యి పోసి అర్జునుడిని పెళ్లాడి పాండవ వంశాన్ని నిలబెట్టే కుమార్తె జన్మించుగాక అని అనగానే ఓ సుందరి పుట్టుకొచ్చింది. పార్వతి, లక్ష్మి, సరస్వతి అంశములతో నల్లని మేఘము వంటి కాంతితో ఇంద్రనీల వర్ణముతో అచ్చం కృష్ణార్జునుల రంగుతో ఆ సుందరి జన్మించింది. ఆమె నడుస్తూ ఉంటే మహాపవిత్ర వాసన. యజ్ఞం నుండి పుట్టడం వల్ల పుట్టుకతోనే సుగంధంతో పుట్టింది. తెల్లని కళ్ళు, నల్లని జుట్టు, దివ్య తేజస్సు. అసలు ఆ సుందరి ఎక్కడ నడిచినా ఆ చోటంతా మహాకాంతితో వెలిగిపోతుంది. కటిక చీకటిలో ఆమెను ఉంచినా సరే అది వైకుంఠ లోకమవ్వగలదు. పూర్వం అంతటి కాంతి కేవలం శ్రీకృష్ణుడికి లేక కృష్ణద్వైపాయనుడికి మాత్రమే ఉండేది. అలా ఆ స్త్రీ ద్రుపదుడి కుమార్తె గనుక
ఆమెకు ద్రౌపది అనే కీర్తి వచ్చింది. అలాగే ద్రుపదుడు పాంచాల దేశపు యొక్క రాజు కనుక ఆ ద్రౌపదిని పాంచాలి అని కూడా పిలుస్తారు. ఎంత వయసు గడిచినా చూడటానికి 25 స్త్రీలానే కనిపించేది. అంతిమ క్షణం దాకా పాండవుల శరీరంలో కూడా కాస్త మార్పులు వచ్చాయి, కానీ ద్రౌపదీదేవి మాత్రం చివరి క్షణంలో కూడా 25 స్త్రీలానే వెలిగిపోయింది. ఆమె పుట్టగానే ఆకాశవాణి పలుకుతూ ఈమె కృష్ణ రంగులో ఉండటం వల్ల కృష్ణ అని పిలువబడుతుంది, ఈమె వల్లే ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి అంటూ చెప్పింది. అలా దృష్టద్యుమ్న ఇంకా ద్రౌపదుల జననంతో యాజునికి ఇవ్వాల్సిన కానుకలు కూడా అందించాడు. అలా ద్రుపదుడు తన భార్య కోకిలాదేవితో తిరిగి రాజ్యానికి వచ్చాడు. మంత్రులతో మాట్లాడుతూ ఈ దృష్టద్యుమ్నుడు ఎలాగో ద్రోణుడిని సంహరిస్తాడు, కాకపోతే నా కుమార్తె ద్రౌపదికి అర్జునుడు వివాహమాడాలి, కాబట్టి ప్రస్తుతం అర్జునుడు ఎక్కడ ఉన్నాడో కనుక్కోండి అని అన్నాడు. దానికి ఆ మంత్రులు, రాజా నీవేమో ఇన్ని రోజులు అడవుల్లో తిరిగావు, ఈలోపు అర్జునుడు ఇంకా మిగతా పాండవులు లక్కదహనంలో చనిపోయారు, ధృతరాష్ట్రుడు పన్నిన కుట్రకి వారంతా బలైపోయారు అని అన్నారు. ఆ మాటతో ద్రుపదుడు ఆవేశంతో బాధలతో కుంగిపోతూ దుఃఖిస్తూ ఏడుస్తూ గుండెలు బాదుకున్నాడు. ఇంత యాగము చేసింది దీనికోసమా? నా ఈ కుమార్తె జన్మకి అర్థమేమిటి అని అంటూ ఉండగా ఒక్కసారిగా ఆయన యొక్క కుడి చెయ్యి అదిరింది. అప్పుడే పక్క వాళ్ళు ఎవరో పెళ్లి కుదిరినట్టు వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడే పురోహితులు, రాజా ఇది శుభశుకనమే, మీ కుడి చెయ్యి అదిరింది, మీరు మీ కుమార్తె గురించి మాట్లాడుతుండగా పక్క వాళ్ళు ఎవరో పెళ్లి కబుర్లు చెప్పుకుంటున్నారు, ఇవన్నీ శుభముహూర్తానికి సంకేతం, అంటే ఆ కుంతీపుత్రుడు అర్జునుడు ఇంకా బ్రతికే ఉన్నాడు కావచ్చు. అంతేకాక ఓ మహర్షి చేసిన యజ్ఞగుండము నుండి అర్జునుడి కోసమే ఒక స్త్రీ జన్మించినప్పుడు ఆ అర్జునుడు ఎందుకు చనిపోతాడు? సందేహం లేకుండా ఈ పాంచాలిని వివాహమాడటానికి అర్జునుడు వస్తాడు అని అన్నారు. పురోహితుల మాటలకు సంతోషించిన ద్రుపదుడు, ఓ మహాత్ములారా, మీరు వేదములు తెలిసిన వారు, మీరే చెబితే అది జరగకుండా ఉంటుందా? కాకపోతే ఇప్పుడు అర్జునుడిని ఎక్కడని వెతకాలి అని అన్నాడు. దానికి అక్కడున్న కొందరు మహాత్ములు, ఓ రాజా, మేము మా తపశ్శక్తితో ఒక మత్స్య యంత్రాన్ని సృష్టిస్తాము. ఆ మత్స్య యంత్రాన్ని పైన కట్టి ఉంచండి, క్రిందే ఓ నీటి మూకుడు పెట్టండి. ఆ మత్స్య యంత్రము గిర్రున తిరుగుతూ ఉంటుంది. క్రింద నీటిలో మత్స్య యంత్రమును చూస్తూ పైకి బాణం విసరాలి. అది కూడా మేము సృష్టించే ధనస్సును ఎత్తే ఆ మత్స్య యంత్రాన్ని కొట్టాలి. కేవలం 5 బాణాలతో మత్స్య యంత్రాన్ని ఛేదించగల యోధునికి మీ కూతురునిచ్చి వివాహం చేయండి. అయితే మేము సృష్టించే ధనస్సును సామాన్యుడు ఎవ్వడు ఎత్తను కూడా ఎత్తలేడు. ఒకవేళ ఎత్తినా క్రింద నీటిలో చూసి పైనున్న మత్స్య యంత్రమును ఛేదించటం చాలా కష్టం. ఇంత కఠినమైన పని కేవలం 3 మాత్రమే చెయ్యగలరు. మొదటివాడు పరశురాముడు, ఆయన ఎలాగో ఈ స్వయంవరానికి రాడు. ఇక రెండవ వాడు శ్రీకృష్ణుడు, ఆ కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఏమాత్రం అడ్డురాడు. ఇక మిగిలిన 3వ వాడే అర్జునుడు. ఇక వీరు కాక మరెవ్వరూ ఈ యుగములో ఈ కాలములో మత్స్య యంత్రాన్ని ఛేదించగల వాడు ఈ భూమండలం మొత్తములో ఎక్కడా లేడు అని వేదమంత్రాలు శాస్త్రాలు ఎన్నో పాండిత్యం తెలిసిన వారే స్వయాన్న చెప్పారు. అంటే దీనికి అర్థం భీష్ముడు ద్రోణుడు వంటి వీరులకి కూడా ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించగల సత్తా లేనే లేదు. అది అర్జునుడికి చిత్తశుద్ధిలో ఉండే గొప్పతనం. అందుకే చిన్నతనంలో చీకటిలోనే బాణములు సంధించాడు. పక్షి కన్నుకు మాత్రమే గురి చూసి మరీ గురువుని మెప్పించాడు. భీష్మద్రోణులకు కూడా ఆ పని చేత కాదు అంటే ఆ మత్స్య యంత్రము కేవలం చిత్తశుద్ధితో తెలివితో ఎంతో ఏకాగ్రతతో కూడిన పని అని మనం గుర్తించాలి. అంతటి ఏకాగ్రత అర్జునుడికి కాక మరెవరికి ఉంటుంది? అందుకే ద్రుపదుడు అంతటి కఠినమైన స్వయంవరానికి ఒప్పుకున్నాడు. అలా మత్స్య యంత్రాన్ని ఋషులు సిద్ధం చేయగా ఎందరో స్వయంవరానికి చేరారు. నేను కూడా ఆ స్వయంవరం గురించి విన్నాను అంటూ పాండవులకు జరిగినదంతా చెప్పాడు కుంతీదేవి వద్దకు వచ్చిన ఆ విప్రుడు. అలా విప్రుడు తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. ఓ పక్కన పాండవులు రహస్యంగా ద్రౌపది స్వయంవరం గురించి గుసగుసలాడారు. మనం కూడా వెళితే బాగుండు కదా అనుకున్నారు. దానికి ధర్మరాజు, అర్జునుడి కోసమే ఓ స్త్రీ పుట్టింది కాబట్టి వెళ్ళటమే ధర్మమేమో అని అన్నాడు. ఇదంతా దూరం నుండి వింటున్న కుంతీదేవి ఏమీ తెలియనట్టుగా వచ్చి, కుమారుల్లారా, ఇక్కడ జనులకు చేయవలసిన ఉపకారాలు చేశాము, ఇంకా ఎంతకాలమని ఇక్కడ ఉంటాం? ఆ పాంచాల రాజ్యానికి వెళదాం. ఆ మత్స్య యంత్రము ఆ స్వయంవరము వింటుంటేనే ఆసక్తిగా అనిపిస్తోంది. బహుశా మనకి కూడా ఏదైనా మంచి జరగవచ్చు అని చెప్పింది. దాంతో పాండవులు మరింత సంతోషించి, మీ మాటే మా మాట తల్లి అంటూ బయలుదేరసాగారు. ఆ ఇంటి విప్రుడు, ఇంతటి మహాత్ములు వెళ్లిపోతున్నారే అంటూ
లోపల దుఃఖించినా సరే పైపైన మాత్రం మీరు మహాత్ములు, మీరు ఎక్కడ ఉంటే అక్కడే ధర్మం నిలబడుతుంది, కాబట్టి మీరు గొప్ప గొప్ప నగరాలకు వెళ్ళాలి అంటూ వారి మంచి కోరాడు. అలా పాండవులు కాస్త దూరం వెళ్ళగానే అద్భుతమైన నీల మేఘ ఛాయ తేజస్సుతో వేదవ్యాసుడు కనపడ్డాడు. అమ్మ కుంతీదేవి, మీరు ఆలస్యం లేకుండా పాంచాల రాజ్యానికి చేరండి. అక్కడ అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదిస్తాడు. సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీదేవి అంశతో జన్మించిన ద్రౌపదీదేవి మీ ఇంటికి కోడలుగా వస్తుంది. ఆమె వలన మీకు రాబోయే ఎన్నో కష్టాలు తొలగిపోతాయి అంటూ చెప్పాడు. దాంతో పాండవులు సంతోషించి ముందుకు వెళుతూ సోమశ్రమము అనే తీర్థ చోటున ఆగారు. ఆ చోటున పరాక్రములు అర్ధరాత్రి స్నానం చేయాలి, పిరికి వాళ్ళు మిట్ట మధ్యాహ్నం స్నానం చేయాలి. అలా చేస్తే వారికి పునర్జన్మ ఉండదు అనేది అప్పటి శాస్త్రము. ఆ విషయం గమనించిన పాండవులు ఇంకా కుంతీదేవి ఆ రాత్రికి అక్కడే స్నానం చేశారు. అర్జునుడు కాగడాలు చేతబట్టి అక్కడ కాపలాగా ఉన్నాడు. ఆ చోటున క్రూర రాక్షసులు ఇంకా గంధర్వులు మాత్రమే ఎక్కువగా తిరిగేవారు. అదే సమయంలో అంగారపర్ణుడు అనే ఓ గంధర్వుడు తన భార్యతో క్రీడిస్తున్నాడు. పాండవుల రాకడను గమనించి, ఎవరక్కడ, ఇంత రాత్రిపూట నా అటువంటి పరాక్రమ గంధర్వుడు ఉంటాడని మీకు తెలియదా? వెంటనే ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోండి అని గర్వంతో పాండవులపై విర్రవీగాడు. అది విన్న అర్జునుడు, ఓ గంధర్వ, ఇంత రాత్రి వేళ కూడా మేము తిరుగుతున్నామంటే మేము అసాధారణమైన పరాక్రమమును పొంది ఉన్నాము. కాబట్టి రాత్రి పగలుతో మాకు సంబంధం లేదు. మేము శక్తి కలిగి ఉన్న వాళ్ళం కనుక మాకు ఆ భయం లేనే లేదు అని అన్నాడు. దానికి ఆ గంధర్వుడు క్రోధించి పళ్ళు పటపట కొరుకుతూ, ఏంటి, నా మాటే కాదంటావా అంటూ ధనస్సు చేతబట్టి తీవ్రమైన బాణాలు అర్జునుడిపై సంధించాడు. దాంతో అర్జునుడు చేతిలోని కాగడతో బాణాలు అన్ని అటూ ఇటూ కొట్టి చాకచక్యంతో తప్పించుకున్నాడు. ఆ తర్వాత ధనస్సు అందుకొని ఓ బాణం ఎక్కుపెట్టి సరసరమండే అగ్నేయ అస్త్రం యొక్క మంత్రాన్ని జపించి ఆ గంధర్వుడిపై వదిలాడు. ఆ అస్త్రము పగబగమంటూ చెలరేగే నిప్పుతో గంధర్వుడిపై దూసుకుపోయి అక్కడున్న రథాన్ని కాల్చివేసింది. ఆ అంగారపర్ణుడు అనే ఆ గంధర్వుడు స్పృహ తప్పిపోయి కింద పడిపోయాడు. దాంతో అర్జునుడు ఆ గంధర్వుడి జుట్టు పట్టి ఈడ్చుకొస్తూ ధర్మరాజు కాళ్ల క్రింద పడేశాడు. అప్పుడే ఆ గంధర్వుడి భార్య పరుగులు తీస్తూ, నా భర్తని చంపకండి అంటూ శరణు కోరింది. అర్జునుడు ఆ స్త్రీకి పతిభీక్ష పెట్టాడు. ఆ గంధర్వుడిపై కొన్ని నీళ్లు చల్లి, ఇక నీ యుద్ధం కట్టిపెట్టు, మా అన్న ధర్మరాజుకి దాసివైపడు అని బెదిరించాడు. దానికి ఆ గంధర్వుడు క్షమాపణ కోరుతూ, అయ్యో అర్జున, నేను ఎప్పుడో మీ అన్న ధర్మరాజుకి దాసుడనే. నేను స్వయాన్న ఆ ఇంద్రుడి మిత్రుడను. మీ గొప్పతనం కూడా నాకు తెలుసు. కానీ ఏం చేద్దాం, కర్మకాలి, మీతోనే యుద్ధానికి కాలు దువ్వాను, నన్ను మన్నించు. కానీ నీ ఆగ్నేయ అస్త్రం నిజంగా చాలా గొప్పది, అది నాకు నేర్పించు. దానికి బదులుగా నేను నీకు చాక్షుషి అనే విద్యను అందిస్తాను. నేనిచ్చే మంత్రాన్ని 6 నెలలుగా నియమంతో జపిస్తే నీకు దివ్య దృష్టి వస్తుంది. దాంతో నీవు ఎక్కడ ఏ ప్రదేశం ఉన్నా చూడవచ్చు. భూమి, ఆకాశం, పాతాళం అంతా నీకు కనబడుతుంది. అదే కాక నీకు ఓ 100 గుర్రాలు ఇస్తాను. అవి మాలాంటి గంధర్వులు మాత్రమే ఉపయోగించేవి అని చెప్పాడు. దానికి అర్జునుడు, ఓ గంధర్వ, నేను నీకు ఆగ్నేయ అస్త్రం అందిస్తాను, కానీ నాకు బదులుగా ఏమీ వద్దు. నేను ఎవరి వద్ద కూడా మంత్రాన్ని అభ్యసించను. కేవలం మా గురు ద్రోణుడి వద్దో లేక ఆ కృష్ణుడి వద్ద మాత్రమే మంత్రాన్ని నేర్చుకుంటాను. కాబట్టి క్షత్రియ ధర్మంగా నీవు ఇచ్చే గుర్రాలను స్వీకరిస్తాను అని చెప్పాడు. ఆ రకంగా అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని గంధర్వునికి ఉపదేశించి 100 గుర్రాలను పొందాడు. అర్జునుడు తిరిగి పలకరిస్తూ, అయినా నీవు చూడటానికి ధర్మం తెలిసిన వాడిలా ఉన్నావు, మమ్మల్ని గొప్పగా పలకరిస్తున్నావు. ఇంత చేసిన నీవు అంత గర్వముతో మాపై యుద్ధానికి ఎందుకు కాలు దువ్వావు అని అడిగాడు. దానికి ఆ గంధర్వుడు, ఏం చేస్తాం, ఒక స్త్రీ పక్కన ఉండగా ఎంతటి మగాడైనా రెచ్చిపోతాడు కదా. ఆ లోపంతోనే మీ అంతటి మహావీరులను గుర్తించి కూడా భార్య ముందు తగ్గకూడదనే గర్వంతో యుద్ధానికి కాలు దువ్వాను. ఇది ఒక కారణమవితే మరొక కారణం కూడా ఉంది. పురోహితులు లేని వారికి అవమానాలు తప్పవు. మీకు పురోహితులు లేకపోయినందువల్ల మీరు ఇలా నా చేత దూషింపబడ్డారు అని చెప్పాడు. ఇక్కడే మనం ఓ నీతిని గమనించవచ్చు. ఒక స్త్రీ వెంట ఉంటే ఏమీ చేత కాని మగవాడు కూడా తెగరెచ్చిపోతాడు. తోడుగా మిత్రుడు, నావాడు అని ఎవరున్నా సరే పట్టించుకోడు. ఒక స్త్రీ ముందు పరువు కాపాడుకోవాలన్న ఆలోచనతో దురలవాటులకు, అవసరం లేని పొట్లాటలకు కూడా ఓ మగాడు కాలు
ఇవ్వగలడు, కానీ అది మనకి ప్రమాదమని భారతం చెబుతోంది. అంతేకాక ఓ కుల పురోహితుడు ఉండటం ఎంతో అవసరం అని ఈ సన్నివేశంలో తెలుస్తోంది. దాంతో పాండవులు దివ్య దృష్టి తెలుసున్న ఆ గంధర్వుడికే ఓ గొప్ప పురోహితుడిని చూసి పెట్టమని కోరారు. దానికి ఆ గంధర్వుడు, మీరు పాంచాల రాజ్యంలో వెళ్లే మార్గంలో ఓ చిన్నని ఊరిలో తౌమ్యుడు అనే ఓ పండితుడుంటాడు. ఆయనను మెప్పించి మీ పురోహితునిగా చేసుకోండి. ఆయన మీ చేత భవిష్యత్తులో ఎన్నో యజ్ఞయాగాలు చేయిస్తాడు అని చెప్పాడు. దాంతో పాండవులు సెలవు తీసుకొని తౌమ్యుడు అనే పండితుడిని మెప్పించి పురోహితునిగా చేసుకున్నారు. అక్కడే మళ్ళీ ఆ అంగారపర్ణుడు అనే గంధర్వుడు వచ్చి, ఓ అర్జున, నేను నీ చేతుల్లో ఓడిపోయాను కాబట్టి నాకు ఈ అంగారపర్ణుడు అనే పేరు వద్దు. నేను ఓ చిత్రమైన రథాన్ని సృష్టించుకున్నాను. దాంతో చిత్రరథుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాలని అనుకుంటున్నాను. ఇక నేను మళ్ళీ నీకు భవిష్యత్తులో అవసరపడతాను అని చెప్పి అక్కడి నుండి సెలవు తీసుకున్నాడు. ఆ రకంగా పాండవులు దౌమ్యుడిని పురోహితునిగా చేసుకొని పాంచాల రాజ్యం చేరారు. ఇప్పుడు రాబోయే పాంచాల రాజ్యం స్వయంవరం గురించి మనం ఎన్నో తెలుసుకోవాలి. స్వయంవరంలో ఏం జరిగింది, అర్జునుడు గెలవడానికి కారణాలేంటి, కర్ణుడు నెగ్గడానికి కారణాలేంటి అనే వంటి ఆసక్తికరమైన సన్నివేశాలు ఎంతో అనలైజ్ చేస్తూ మరి మీ ముందుకు తర్వాతి వీడియోలో తీసుకురాబోతున్నాం. మరో వీడియోతో కలుద్దాం. మహాభారతం, భాగవతం పూర్తి వాల్యూమ్స్ కోసం ఎండ్ స్క్రీన్స్ అండ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేయబడిన కామెంట్ ని చెక్ చేయండి. సో చివరిగా జై శ్రీకృష్ణ.